కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమేకలన్ గ్రామంలో డయేరియా ప్రబలి పలువురు అస్వస్థతకు గురయ్యారు. అంతేకాకుండా వాంతులు విరోచనాలతో గ్రామానికి చెందిన చిన్న భూమయ్య మెట్టుస్వామి అనే ఇద్దరు మృతి చెందారు. నీరు కలుషితం కావడంతోనే డయేరియా గ్రామంలో ప్రబలిందని గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామంలో డయేరియా వ్యాప్తి చెందడంతో మరొక 15 మంది అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో డయేరియా ప్రబలడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలో డయేరియా వ్యాప్తి చెందడంతో గ్రామంలో మెడికల్ క్యాంపును వైద్య అధికారులు ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బంది ఇంటింటికి వెళుతూ గ్రామస్తుల రక్త నమూనాలను సేకరిస్తున్నారు. అలాగే అవసరమైన వారికి మందులను పంపిణీ చేస్తున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది పరిసరాలను పరిశుభ్రం చేస్తున్నారు. ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ చంద్రశేఖర్ గ్రామానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. గ్రామస్తులు పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రైట్, దీనిపై మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, కామారెడ్డి జిల్లాలో ఓవైపు వైరల్ జ్వరాలు కూడా విజృంభిస్తున్నాయి. మరోవైపు తాడ్వాయి మండలం దేమేకలాన్ గ్రామంలో డయేరియా ప్రబలి పలువురు అస్వస్థతకు గురైనటువంటి ఘటన చోటు చేసుకుంది. వాంతులు విరేచనాలతో గ్రామానికి చెందినటువంటి చిన్న భూమయ్య మెట్టుస్వామి అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం ఆ గ్రామంలో విషాదం ఛాయలు అమలుకున్నాయని చెప్పవచ్చు. నీరు కలుషితం కావడంతోనే గ్రామంలో డయేరియా ప్రబలిందని చెప్పేసి గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఈ డయేరియా వ్యాప్తి చెందడంతో దాదాపు 15 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తున్నారు. దీంతో గ్రామస్తులంతా భయాందోళనకు గురవుతున్నారు. డయేరియా వ్యాప్తి చెందడంతో అక్కడ గ్రామంలో హుటాహుటిన అధికారులు మెడికల్ క్యాంప్ ను కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు వైద్య సిబ్బంది అక్కడ ఉండి ఇంటింటికి వెళ్లి వారు గ్రామస్తుల యొక్క రక్త నమూనాను కూడా సేకరిస్తున్నారు. అవసరమైన వారికి మందులను కూడా పంపిణీ చేస్తున్నారు. మరోవైపు గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా పరిసరాలను పూర్తిగా శుభ్రం చేసే పనిలో పడింది. అలాగే ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ కూడా చంద్రశేఖర్ అక్కడికి చేరుకొని గ్రామంలోని పరిస్థితులను సమీక్షించారు. ఎవరికి ఎలాంటి వైద్య అవసరం ఉందో వారికి వెంటనే వైద్యాన్ని కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు గ్రామంలో ఈ విధంగా చోటు చేసుకోవడంతో గ్రామస్తులంతా ఆందోళన చెందుతున్నారు. ఇటు విష జ్వరాలు, ఇటు డయేరియాతో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైనటువంటి చికిత్స కూడా లేదని చెప్పేసి ఇటు గ్రామస్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సినటువంటి దుస్థితి కూడా అక్కడ ఉంది. మొత్తానికైతే ప్రస్తుతానికైతే ఆ పరిస్థితిని కంట్రోల్లో తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.